ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ చిప్పకూడు తినక తప్పదు. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, మీకు చేతనన్ని కేసులు పెట్టుకోండి, ప్రజల కోసం ఆత్మార్పణ కూడా సిద్ధమే. ఇది కేటీఆర్ స్టేట్మెంట్. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? అసలు ఫార్ములా ఈ కార్ రేస్ కేస్ నిలుస్తుందా లేదా? ఒకవేళ నిలిస్తే కేటీఆర్ దోషిగా తేల్తాడా లేదా అనేటువంటి దాంతోపాటు మిగతా రాజకీయ పరిణామాలపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ గోనె ప్రకాష్ రావు గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇది లొట్టపీస్ కేసు అని చెప్పి కొట్టేస్తున్నాడు సార్ కేటీఆర్ గారు. ఇది లొట్టపీసా లేకపోతే ఇంకేసా తేల్చి చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సవాల్ చేస్తున్నారు. ఏంటి సార్ టోటల్గా మీ అబ్జర్వేషన్ ఫార్ములా ఈ కార్ రేస్ గురించి? కేటీఆర్ సవాళ్ళు, రేవంత్ రెడ్డి ప్రతి సవాళ్ళ పైన ఏం చేరబోతోంది ఈ కేసు అసలు? సార్ కేటీఆర్ అమెరికాలో చదువుకున్నాడు, ఎంఎస్ చేసిండు, 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిండు. హరీష్ రావు గారు దాదాపు ఆయన ఒక 9 సంవత్సరాలు చేసిండు. ఈయన లొట్టపీస్ అంటాడు, ఆయనేమో తుప్పలు అంటాడు. ఏందన్నా వర్డ్స్ అంటే ఇప్పుడున్న మీడియా అట్రాక్షన్కి అదొక పదమా? లొట్టపీస్ అంటే ఎవరన్నా ఇలా తెలంగాణలో గ్రామాల్లో కూడా లొట్టపీస్ అనేది ఎవరన్నా? ఎందుకంటే జనాలు 60-70 ఏళ్ళు కానీ లొట్టపీస్ అంటే ఏమన్నా మీనింగ్ తెలుసా? అంటే ఏమి కాదు, కేసు ఏం లేదన్నట్టు. లొట్టపీస్ అంటే గాలికి పోయే కేసు అన్నట్టు. ఏది ఏమైనా ఈ చిప్పకూడు అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటున్నారు? ఈ భాష నేర్పింది కేటీఆర్ కదా. రేవంత్ను చిప్పకూడు తినొచ్చిండు, చిప్పకూడు తిని వచ్చిందని, అందుకు వాళ్ళు చిప్పకూడు అంటుండ్రు. ఏది ఏమైనా ప్రొసీజర్స్ను, నామ్స్ను కాదని ఈ కార్ రేస్ ఏదైతుందో, ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతుందో యూకే కంపెనీ అనుకుంటాం 4-5 కార్ రేస్కు చేసిండు. ఇట్స్ గుడ్. మన కంట్రీలో ఫస్టే ఇక్కడ అయింది, సెకండ్ది కూడా ఫిక్స్ అయింది. అనుకోకుండా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది అనుకోండి, అది వేరే సంగతి. ఫస్ట్ స్పాన్సర్ గ్రీన్కో అంటే రియల్ ఎస్టేటు సునీల్, ఆయన ఉన్నాడు కదా వైఎస్ఆర్పి పార్టీ. డబ్బులు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ కూడా 41,000 ఇచ్చిండు, 41 కోట్లు ఇచ్చిండు. దానికి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ఈజ్ ఏ స్పాన్సర్. మొదటి స్పాన్సర్ చేసిండు, అతను ఆర్థికంగా ఇబ్బందులో ఉండి సెకండ్ దానికి నేను స్పాన్సర్ చేయన్నాడు, చేతులు ఎత్తేసిండు. ఖర్చులు పెట్టాలి కదా సార్, 50-60 కోట్లు కావాలి కదా ఇక్కడ వాళ్ళు రావాలంటే, చేయాలంటే వాళ్ళ అకామిడేషన్, వానికి కొంత రెన్యుమరేషన్ ఇదంతా ఉంటాయి కదా, దాని ప్రైజెస్. తో స్పాన్సర్ చేస్తున్న ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేకుండా స్పాన్సర్ దొరికింది మొదటిది. రెండవది ఏదైతుందో ఈయన చేతులు ఎత్తడం వల్ల అది చేయాలనే ఉద్దేశం కేటీఆర్కు దృఢంగా ఉండే. తో కన్సర్న్ మినిస్టర్ కనుక అప్పుడున్న అధికారి హెచ్ఎండియా మున్సిపల్, ఇప్పుడు అరవింద్ ఉన్నాడు కదా ఐఎస్, అతనికి ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. మన ప్రభుత్వం సార్ ఇది నామ్స్ ఒప్పుకోదు, మనం క్యాబినెట్ నిర్ణయం జరగాలి ఇవన్నీ చెప్పినప్పుడు లొట్టపీస్, ఇదే లొట్టపీస్ ఏం కాదు, మన ప్రభుత్వం వస్తే ఏం కాదు. దాంట్లో కన్వర్ట్ పౌండ్స్ అంటే డాలర్స్ కాకుండా దానికి ఆర్బీఐ కొన్ని ఫేమాక్ ప్రకారం గైడ్ లైన్స్ ఉంటాయి. ఫారిన్ కరెన్సీ మనం ఇక్కడ వాళ్ళని ఇండస్ట్రీ పెట్టాలంటే కూడా 13-14% కంటే ఎక్కువ. షూట్ కేస్ కంపెనీ, ఇప్పుడు జగని ఉన్నది షూట్ కేస్ కంపెనీ. యాజ్ ఫర్ ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారమే 14% ఎంత ఉంటుంది ఇన్వెస్ట్ చేసిండు. కానీ అక్కడ ఏది ఆయన షూట్ కేస్ కంపెనీలే, మారిషస్ గిరిషస్. కానీ దానికి ఆర్బీఐ ఏం చేయలేదు. బట్ యాజ్ ఫర్ గైడ్లైన్స్ ప్రకారమే జగన్ది పెట్టాడు ఇన్వెస్ట్మెంట్. కేసు మాత్రము వైలేట్ చేసిండని పెట్టిండు అనుకో, అది కేసు నిలవది యాజ్ ఫర్. అలాగే ఆర్బీఐకి అవుట్ ఆఫ్ ద వే చేసి క్యాబినెట్ నిర్ణయం చేయకుండా ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్ చేసేది అవుతుందో చేయడం వల్ల అప్పుడు ఉండే అధికారి ఏదైతుందో వాళ్ళు లూప్ లైన్లో పోవద్దంటే, మంచి పోస్టింగ్లో ఉండాలంటే చెప్పిన మాట వినాలి కదా. మనం చూస్తున్నాం కదా, జైలుకి పోతున్నారు కదా అధికారులు, అక్కడ పోయినరు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా, చంద్రబాబు వచ్చినాక. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఇబ్బంది పడ్డారు కదా. ఇది జనరల్గా ఏంటంటే మంత్రి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. మనీ 55 కోట్లు ఎంతో ట్రాన్స్ఫర్ అయింది. కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే 55 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఒక మాట నేను నిన్న ఎక్కడో చూశాను చిన్నగా, ఈవెన్ దే ఆర్ రెడీ టు రేస్ జరగలే కనుక, ఏదైతుందో కార్ రేస్ జరగలే కనుక రిటర్న్ ఆల్సో దే కరస్పాండింగ్ చేస్తే దే విల్ గెట్ బ్యాక్ వస్తాయి. అది విషయం కాదు. కానీ ప్రజాధనాన్ని ఏదైతుందో నీ ఇష్టం ఉన్న రీతిలో ఏదైతుందో ట్రాన్స్ఫర్ చేయడం అనేది అది కదా. ఇప్పుడు ఇంత లోటు బడ్జెట్ ఉండి ఇన్ని అప్పులు తెచ్చి తర్వాత ఇన్ని కాలేజ్ ఫీజెస్ కానీ తర్వాత ఎవ్రీథింగ్ ఈవెన్ ఆరోగ్యశ్రీ కానీ అన్ని అప్పులే కదా. అందరి
ఒక ఎగ్జాంపుల్, లిక్కర్ మీద ఎంత 25,000 30,000 కోట్ల ఇన్కమ్ కదా పర్ ఇయర్ ఆఫ్ తెలంగాణకు. అవును సార్. అటువంటిది బీర్లకి ఏదైతుందో 7 ఏళ్ళకెళ్ళి డబ్బులు ఇవ్వాల. 7 ఏళ్ళు అంటే ఇప్పుడు ఇది 1 ఇయర్, అంతకుముందు 6 ఏళ్ళు అన్నట్టు కదా. బీర్ సప్లై పనిచేసింది కదా. అవును. ఒక 7-8 బీర్లు అంటే కింగ్ ఫిషర్ అనేది టాప్ సేల్ అవుతుంది మనకు బీర్. అంటే ఇప్పుడు కొత్తవి వచ్చినాయి అనుకోండి వేరే ఫారిన్ కంపెనీస్, బట్ జిల్లాలో చూసినప్పుడు ఏమవుతుందో కింగ్ ఫిషర్ ఈజ్ అ టాప్. మళ్ళీ దాంట్లో కింగ్ ఫిషర్లో హైదరాబాద్ కింగ్ ఫిషర్ అంటే ఇంకా డిమాండ్, అంటే వాటర్, ఇక్కడ గండిపేట వాటర్ కదా. సో అలాగే ఏదైతుందో ప్రొసీజర్స్ను కాకుండా అవుట్ ఆఫ్ ద వే చేసిండు, క్వాష్ పిటిషన్ వేసిండు. ఇంటీరియం అదేంది ఫస్ట్, అది పోయింది, క్వాష్ పిటిషన్ పోయింది. సుప్రీంకోర్టు ఇమీడియట్ తీసుకోవాలంటే కూడా సుప్రీంకోర్టు అంత అర్జెన్సీ లేదని 15వ తారీఖు వేసింది. అన్ని దారులు మూసిపోయినాయి. కేసు ఏం కాదనే వాటిలో నేను ఒకరిని 50-50 ఛాన్సెస్. ఓకే సార్. అతనికి డబ్బులు కిక్ బ్యాక్ ఏం రాలే, అది ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒకటేమో ఇతను ఈడీ ఎప్పుడైతే ఏసీబీ కానీ సిబిఐ అయినప్పుడు తర్వాతనే ఈడీ ఎంటర్ అవుతుంది. ఇది ఇక్కడ ఏసీబీ అయింది కనుక ఈడీ ఎంటర్ అయింది. ఈడీలో ఏముంటుందంటే, ఈడీలో మనము ప్రూవ్ చేసుకోవాలి నేను నిర్దోషినని, దోషిని కాదని. ఏసీబీ అండ్ సిబిఐ ఏమో వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఆయన ఖచ్చితంగా నేను అనుకుంటున్నా 100% నాకు విశ్వాసం ఉంది. దాంట్లో ఏమి ఈడీ కేసు అయినా కూడా ఈడీలో ఈయన ప్రూవ్ చేసుకోగలుగుతారు. నాకు ₹1 కిక్ బ్యాక్ లేదు. స్టేట్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఒకసారి జరిగింది కనుక దానివల్ల ఏదైతుందో ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ ఈవెంట్ ఒక 7-8 కంట్రీలు చేసేది. ఈ భారతదేశంలో మొదటిసారి. రెండో ఈవెంట్ కూడా మాకు ఛాన్స్ వచ్చింది. 4-5 అగ్రిమెంట్ చేసుకున్నారు, అంటే 1 ఇయర్ కదా. దాని దృష్ట్యా ఏదైతుందో చేశాను. బట్ అతనికి లబ్ధి జరగలేదు దీంట్లో, మనీ ట్రాన్సాక్షన్ ఆయనకి ఏం జరగలేదు. బ్రిటన్ కంపెనీ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఎక్కడ కూడా. ఇక మిగిలింది ఏదైతుందో ఏసీబీ సిబిఐ ఈ రూల్ని ఏదైతుందో అతిక్రమించింది కనుక అది దాంట్లో ఏమవుతుందని నేను చెప్పలేను. ఈడీ కేసు మాత్రం ఏం కాదు. ఇది కూడా కిక్ బ్యాక్ అయితే లేదు, ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న ఏసీబీ దాంట్లో కానీ తర్వాత కాంగ్రెస్ నాయకులు చెప్పారు కానీ ఈయనకు డబ్బు వచ్చింది 41 crores చెప్తున్నారు. ఏది బాండ్స్ది, ఎలక్ట్రల్ బాండ్స్ అనేది దీనికి సంబంధం లేదు కదా. ఇంకోటి ఆయన కూడా ఆయన కార్ రేస్ మీద బెనిఫిట్ తీసుకుంటలేదు కదా, ఓన్లీ స్పాన్సరే కదా. ఆయనకు 50 కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా. ఈజ్ అ స్పాన్సర్. ఆ ఈవెంట్ చేసి ఆయన లబ్ధి పొందేది ఏం లేదు. ఆయన కంపెనీ ఏదైతుందో పాపులర్ అవుతుంది కావచ్చు, ఆర్థికంగా మాత్రం ఏదైతుందో ఇమీడియట్గా ఇన్కమ్ అయితే ఏం రాదు ఆయనకు. ఆర్థిక పరిస్థితి లేకనే అతను ఏదైతుందో దాన్ని తప్పుకున్నాడు కదా. 50 కోట్లు ఖర్చు పెట్టలేనని. తో అరెస్ట్ మాత్రము ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని దారులు మూసుకుపోయింది, అరెస్ట్. ఇంకోటి ఇన్వెస్టిగేషన్ ఏదైతుందో హైకోర్టు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ ప్రాథమిక దశలో ఉంది. ఇప్పటి వరకు ఏదైతుందో అక్యూజ్ 2 and 3 దానకిషోర్ అండ్ అరవింద్ 2 IAS అధికారులు చేసింది. వాళ్ళు క్లారిటీగా చెప్పారు, బికాస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మినిస్టర్. మిగిలింది ఈయనది ఇప్పుడు, అంతే కదా. నిన్న చేశారు అది కమౌట్, నేను కరెక్ట్ చదవలే ఏం చెప్పాడా ఏమనేది. అదే లొట్టపీసో 4 అవే రేవంత్ రెడ్డి గారు రాసి ఇచ్చినది. అంత అహంకారం వద్దు. మోడీ లేదు గిడి లేదంటే ఏం జరిగిందో మనం చూసాం. 2018లో సారు కారు 16 అంటే ఏం జరిగిందో చూసాం. 9 వచ్చాయి. మాదే ప్రభుత్వం, అక్కడ వచ్చేది ఏదైతుందో మేము కింగ్ మేకర్ అవుతామని చెప్పారు లోక్సభ. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పెట్టి ఏం జరిగిందో మనం చూసినాం. అతాపతా లేకుండా పోయింది. పార్లమెంట్లో 11 స్థానాలకు డిపాజిట్ పోయి అడ్రస్ లేకుండా ఒక్క స్థానం కూడా గెలవలే. చివరకు కేసీఆర్ సొంత నియోజకవర్గం కూడా బీజేపీ గెలవడం జరిగింది. కేసీఆర్ అండ్ హరీష్ రావు 2 నియోజకవర్గాలు దాంట్లో ఉన్నాయి మెదక్లో. కరీంనగర్లో సంజయ్ ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎంపీ గెలిచిన స్థానంలో ఇప్పుడు మంత్రి అయింది అనుకోండి. కేటీఆర్ సొంత నియోజకవర్గంలో కూడా మెజార్టీ కోల్పోయింది. ఇంకా బుద్ధి రాక ఇంకా అహంకారంగా ఏదైతుందో ఆ భాష మాట్లాడుతూ ఉంటే ఇది ప్రజలు హర్షించరు. ఇంత అహంకారం వద్దు. ఖచ్చితంగా ప్రొసీజర్ను నువ్వు ఏదైతుందో ఫాలో కాలేదు. ప్రజాధనం ఏదైతుందో నువ్వు విచ్చలవిడిగా నీ ఇష్టం ఉన్నట్టుగా ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిది చెప్తాం. చింతమడగ వాళ్ళ సొంత గ్రామం.
ఒక గజం భూమి లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, ఏమి లేదు, అంతా మష్కం. నక్సలైట్ టార్గెట్ చేస్తే జానారెడ్డి గారే మంత్రిగా ఉండి హెల్ప్ చేయమంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ ల్యాండ్స్ ఏదైతుందో ఎస్సీ కార్పొరేషన్ కొనే పరిస్థితి గ్రామంలో కొనరు. వీళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ అండ్ వాళ్ళ బ్రదర్ కానీ కంప్లీట్ ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చేసారు ల్యాండ్. గజం భూమి లేదండి ఊరిలో, చింతమడిగల. ఆ ఊరికి పోతివి, నేను ఈయన పుట్టిన, మీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు మీకు అందరికీ, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని పప్పు బెల్లాల లెక్క వంచుతుంది. ప్రతి గ్రామానికి 10 లక్షలు ఇచ్చిన ఒక కుటుంబానికి. తో ఇది ఏదైతుందో మీరు ఇష్టారాజ్యంగా డబ్బులు చేసి, ప్రజాధనాన్ని చేసి, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 2014లో ఇలా 7 లక్షల కోట్లు అప్పించి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ 6,500 కోట్లు అప్పులు, కొన్ని వాపసు చేయాలి, వడ్డీకే 6,500 కోట్లు పోతుంది. వచ్చే ఆదాయం ఎంత? 1,800 కోట్లు. 33% మోర్ దెన్ దిస్ 7,000 కోట్ల వరకు దాదాపు పెన్షన్స్ అండ్ సాలరీస్కే. ఎక్కడ జరగాలండి అభివృద్ధి? అప్పులు పుట్టని పరిస్థితి. ఇన్కమ్ ఎక్కడ పెంచుకోగలుగుతారు? అక్కడ ఇప్పుడు మున్నటి దానికైతే ఒక మూర్ఖుడు ఉండే చీఫ్ మినిస్టర్, అన్నీ ఆయన పప్పు బెల్లాలకు ఈయన చేసిండు, ఆయన చేసిండు, అప్పులు తెచ్చి. ఆయన 10 కోట్ల పైన తెచ్చిండు, 10 లక్షల కోట్లు తెచ్చిండు. తో అక్కడ ఆయన అభివృద్ధి కార్యక్రమంలో ఆఫర్స్ ఇస్తున్నాడు. పారిశ్రామికవేత్తలు కానీ, సినిమా వాళ్ళకి కానీ అన్నిటికీ రాయితీలు ఇస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇప్పుడు పోటీ వచ్చింది కదా పక్క రాష్ట్రం, అనుభవజ్ఞుడు. తో ఇక్కడ ఏదైతుందో ఇన్కమ్ ఏడ పెరగాలి? నీకు పెరిగే అవకాశం లేదు. ఇన్కమ్ సోర్స్ని పెంచాలంటే ప్రజల మీద పన్నులు వేయాలి. పన్నులు వేస్తే రియాక్షన్ వస్తుంది లోకల్ బాడీంది, తర్వాత మళ్ళీ గెలవాలి. తో ఇవన్నీ ఇష్యూలు ఏదైతుందో కేటీఆర్ మాత్రము చాలా తప్పు చేసిండు. ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అహంకారంగా దీంట్లో అరెస్ట్ కావడం ఖాయము. ఎవరు ఏం మాట్లాడినా కూడా, ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ, భాష ఏదైతుందో ఫాల్తు. నాకు ఏం లాంగ్వేజ్ సార్ అది? అసలు ఆ తిట్లు చూస్తుంటే లైవ్ వస్తున్నాయి, లైవ్ను కట్ చేయలేరు, నిబంధన లేదు. ఎవరో ఒక కడ స్టాప్ చేయాలి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అదే భాష మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాము, అధికారం కోసం మాట్లాడినాము, అట్రాక్షన్ చేసింది. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎదుటివాడు తప్పు చేసిన ఆ తప్పుల్లో ఆ భాషలో ఏదైనా అవసరం అనుకుంటే చట్టాలు చేంజ్ చేసి, మీరే చెప్పారు సోషల్ మీడియాలో నేను అది చేస్తాను. ఇప్పుడు కేంద్రం లెవెల్ కూడా అవుతుంది, అక్కడ చంద్రబాబు కూడా చట్టాలు చేంజ్ చేసిండు. రాష్ట్ర పరిధిలో చేసేదన్నా ఇటువంటి భాష మాట్లాడుకుంటే ఏదన్నా చట్టాలు తేండి. అంతేకాని మీరు మాట్లాడి వాళ్ళు మాట్లాడి ప్రజలు ఏదైతుందో రాజకీయాలంటే అసహించుకునే, అంటే ఇంత నీచంగా మాట్లాడుకుంటారు రాజకీయాలు, బజారు భాష మాట్లాడుతుందనే అపవాదం వస్తుంది. ఒక ఏజ్లో కానీ రాజకీయాల్లో 6 నెలలు ఎమ్మెల్యే చేయొచ్చు, ఆర్టీ చైర్మన్గా, ప్రజా జీవితంలో విద్యార్థి దశ నుంచి ఉన్నవానిగా ఇరు పార్టీలకు మెయిన్, ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ, ఈవెన్ బీజేపీలో కూడా సంజయ్ గారి కేంద్ర మంత్రిగా, అరవింద్, ధర్మపూర్ అరవింద్ గారు కానీ భాష మాత్రము మార్చుకోవాలి. ఇట్ షుడ్ బి ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి, పదవిలో ఉండి, లోకసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, లేకపోతే ఎమ్మెల్సీగా, మంత్రులుగా, చైర్మన్లుగా ఉండి భాషను మాత్రం ఇది మంచిది కాదు. ఈ దేశంలో ఇక్కడ కాదు, తెలంగాణ కాదు, ఏ రాష్ట్రంలో ఇటువంటి భాష లేదండి. 29 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందా అండి? ఇంత అవేర్నెస్ కూడా లేదు, ఇంత సోషల్ మీడియా, ఇంత ఎలక్ట్రానిక్ శాటిలైట్ కూడా ఇన్ని ఛానల్స్ కూడా లేవు. అయినా ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఏదైతుందో రాజకీయాల మీద అసహించుకునే రోజు వస్తుందని మీ డైలీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇరు పార్టీలకు, ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి గారికి ఎవరో ఒకరు సహనం చేయాలి. అది ప్రజలకు వదిలిపెడదాం ఆ భాషను. ఆ ప్రజలు ఏదైతుందో రేపు రాబోయేది స్థానిక సంస్థలు కావచ్చు, జనరల్ ఎన్నికలు కావచ్చు, దీన్ని ఎన్నికలప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ భాష మాట్లాడిండ్రు, మేము ఏ రోజు అన్పార్లమెంట్ మాట్లాడలేదు అని ప్రజల వద్దకు తీర్పు పోదాం. ఈ భాషను డెఫినెట్గా పార్టీలో ముఖ్యులు కూడా ఆఫ్ ద రికార్డు ఏదైతుందో కాంగ్రెస్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది మంత్రులు కానీ, ఆ పార్టీని అభిమానించే గ్రామస్థాయి లీడర్లు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ ఇది హర్షించడం లేదు. ఒక ముఖ్యమంత్రిగా కొన్ని పత్రికల్లో కూడా, సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా ఈ భాష ఏదైతుందో మంచిది కాదని కూడా ఏదైతుందో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. అయినా పద్ధతి మారడం లేదు. కేటీఆర్ మాత్రం దీంట్లో తప్పు చేయడం జరిగింది. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్
అధికారి చెప్పింది 100% తప్పు, అప్రూవర్గా మారాడు, అతను అరెస్ట్ కావడం ఖాయం. ఇక కాంగ్రెస్ అసలు 41 crores గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్కి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, అన్ని పార్టీలకు ఇచ్చింది. అవును సార్. కానీ ఈరోజు కాస్ట్లీయెస్ట్ సెలక్షన్ చేసింది ఈ కంట్రీలో తెలంగాణలో 30 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకు మొన్న ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇండియన్ హిస్టరీలో ఇంత ఎక్స్పెండిచర్. దెన్ మొన్న ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు అట్లే, అదే చంద్రబాబు గారు అంత ఖర్చు పెట్టుకోలేకపోయింది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కదా, దాంట్లో 1/3 పెట్టలే. ఇక్కడ కాంగ్రెస్ కూడా అంతే, మ్యాక్సిమం అనుకుంటున్నా 10 కోట్లు పెట్టింది, పార్టీ ఇచ్చింది. ఇతను 30 కోట్లు ఇచ్చాడు. ఎవరి డబ్బు ఇదంతా? ప్రజల డబ్బు దోచుకుంది ఇదే మేఘా కదా, ఇదే ఫార్మా కంపెనీ వాళ్ళు కదా. అవును సార్. ప్రాఫిట్ ఆఫ్ రేట్ ఎంత ఇస్తున్నారు ఫార్మా? జనరిక్స్ ఇవాళ ఒక మెడిసిన్ తీసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి? మెడికల్ షాప్లో డిస్కౌంట్ ఎంత అవుతుంది? 20, 30, 40, 50 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఏది పర్చేజ్ని బట్టి 3,000, 4,000, 5,000 బట్టి. అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుంది? దీని మీద కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది, ఫార్మా కంపెనీల మీద రిజిస్ట్రీలో. అది లేక వాళ్ళు 100 కోట్లు మీకు ఇస్తున్నారు, దోచుకుంటున్నారు. ఎవరి దగ్గర? అల్టిమేట్ పబ్లిక్ మీద భారం పడుతుంది కదా. తో ఈరోజు జాతీయ పార్టీ బీజేపీ తర్వాత ఏమైనా వచ్చిందంటే జాతీయ పార్టీలకు రాలి దాదాపు 900 కోట్ల రూపాయలు పార్టీ నిలువ ఉండే ఫండ్స్ ఎలక్షన్స్ కంటే ముందు టీఆర్ఎస్కు ఒక ఫ్లైట్ కొనడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో ఈవెన్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ, ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఓన్ ఫ్లైట్ ఉన్న పార్టీ లేదు. పార్టీ ఫ్లైట్ కూడా ఉన్నాడు. ఎక్కడికైనా తిరిగిందంటే ఎక్కడ తిరగాలి? కేసీఆర్ ఈరోజు అధికారం వచ్చినప్పుడు సామాజిక న్యాయం చేస్తాను, దళితుడు ముఖ్యమంత్రిని 2006 వరకు అరిగిపోయిన రికార్డు లెక్క వేల లెక్క చెప్పినావు. నేను మియా బీబీ పావుచేరు బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికలనని చెప్పాను. నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అన్నావు అన్నవా? ఏం చేసినావు నువ్వు? ప్రజలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకే అందుబాటు లేడు ముఖ్యమంత్రి, సెక్రటరియట్ రాలేదు. పోనీ అంత పెద్ద ప్రజాభవన్ కట్టుకున్నాడు, అక్కడ లేడు. ఫామ్ హౌస్ ఉన్నాడు. ఫామ్ హౌస్లో ఏం చేసినావు? ఎన్నికల కంటే ముందు పత్రికా విలేకరులను తీసుకెళ్ళి, అంటే 2014 కంటే ముందు ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ నేషనల్ మీడియాని తీసుకెళ్ళి, నేను 70 లక్షల పంట పండిస్తున్నా, క్యాప్సికమ్ 70 lakhs, ఇది ₹1,00,00,000 వరకు పెంచుతా నేను. అది ట్యాక్స్ కోసం ఏం చేసిండు అనేది కొంత పండించిండు, అది దొంగ లెక్కలు చూపి వైట్ చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు, అంటే 9 జిల్లాలు, హైదరాబాద్ వదిలిపెట్టండి, 9 జిల్లాలు, హైదరాబాద్ కలుపుకొని 10 కదా, 9 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 30 గ్రామాలు దత్తత తీసుకొని కోఆపరేటివ్, ఇట్లా కొన్ని వేల ఎకరాలు ఏదైతుందో ఒకటే ఒక కోఆపరేటివ్ సొసైటీ, ఒక రైతు సంస్థ చేసి వాళ్లకు బ్యాంకులతో టైప్ చేసి, నేనేదైతే పంట పండిస్తున్నో ఇదే క్యాప్సికమ్ను పండించి ఆ రైతులకు లాభం చేస్తా అని చెప్పిండు. అటువంటిది ఆయనే వడ్లు పండిస్తుండు కదా. 2014 కంటే ముందే ఎప్పుడైతే ప్రెసోలు పోయినరో ఆ ఇయరే క్యాప్సికమ్, తర్వాత ఎప్పుడు క్యాప్సికమ్ పండియాలి. మళ్ళా ఎందుకు పండిస్తలేవా? మీరు అక్కడనే ఉంటున్నావు కదా నెలకి 20 రోజులు. ఇంకోటి మీరు మెయిన్ అడిగారు, చావడానికైనా సిద్ధమే అని. నీ నాయన దీక్ష చేసిండు, అమరనాథ దీక్ష, 2009 29 నవంబర్. ఏమైనా చేసిండు వారం రోజుల ముందుగా, నేను ఇది చివరి దీక్ష, అమరనాథ దీక్ష చేస్తా తెలంగాణ సాధన కోసం. సిద్దిపేటలో ఒక 40-50 వేల మంది ఏదైతుందో అనౌన్స్ చేసిండు. నన్ను నా దీక్షను భంగం చేయాలనుకుంటే పోలీసు వాళ్ళు ఆ 40-50 వేల మంది ఏదైతుందో సిద్ధంగా తయారైన, రిజిస్టర్ చేసుకున్నారు మాకు పేర్లు, పెట్రోల్ డబ్బాలతో అక్కడ రెడీగా ఉంటున్నారు. నన్ను టచ్ చేయాలంటే ఆ 40-50 వేల మంది శవాలు చూడవలసి వస్తుందని చెప్పిండు. 6 రోజుల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో, అది కూడా ఉన్నది మీకు సీడీలు చూపెడతాను. 2 రోజుల ముందు 27కు కరీంనగర్ వెళ్ళాడు. కరీంనగర్లో విడితి చేశాడు. అక్కడ ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు, పార్టీ ఆఫీస్ అన్నాడు, అది తన సొంత ఆస్తి కింద చేసుకున్నాడు చందాలతో. అప్పుడు బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టిండు అక్కడ కూడా కరీంనగర్లో. ఓకే సార్. తో అక్కడ నుంచి బయలుదేరిండు 2009 29 నవంబర్. ఎవరు వెహికల్ ఎక్కిండా దీక్ష చేసినాడు? పోలీసు వాహనంలో ఎక్కిండు, బుల్లెట్ ప్రూఫ్ పోలీసు వాహనంలో. పోలీసు వాహనం ఎక్కమంటే ఎక్కిండు, వాళ్ళు ఏం బలవంతం చేయలే. సార్ ఈ వెహికల్ పోదామంటే తీసుకెళ్తాం సిద్దిపేట అంటే ఎక్కిండు.
వాళ్ళ వాహనం ఎందుకు ఎక్కినవా నువ్వు? పోలీసు వాళ్ళు నువ్వు వాహనం ఎట్లా ఎక్కుతావు? నీ వాహనం ఎక్కాలి కదా. అంటే నీకు దీక్ష చేసే ఉద్దేశం లేదు కదా. ఆ నుంచి వాళ్ళు సిద్దిపేట రావాలా, అలుగునూరు అని మనకొండూరు మీదకి వెళ్ళి ఖమ్మం తీసుకెళ్లారు. దీక్ష ఏం చేశాడో, జైల్లో రెండో రోజు ఏం చేశాడో మనం చూసాం. ఎప్పుడైతే విద్యార్థుల్లో ప్రజల్లో రియాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను లేదు, నాకు జబర్దస్త్ దీక్ష విరమింపజేయాలని అన్నాడు. సెకండ్కి ఇక్కడికి షిఫ్ట్ అయ్యండి, నిమ్స్కు చేయమంటే 2వ తారీఖు షిఫ్ట్ అయ్యండి. ఇది నిమ్స్ రిపోర్ట్. ఇదిగో 3 నుంచి ట్రీట్మెంట్ ఎవ్రీ డే. ఎవరో డాక్టర్స్ అండి ఏం క్రియేట్ చేసిండు అది. ఎంటైర్ అప్ టు 9th నాడు డిక్లరేషన్ వచ్చింది. ఇంటెలిజెన్సీ స్టేట్ ఫెయిల్ అయింది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. అతను నిజమైన దీక్ష చేశాడని రిపోర్ట్ ఇవ్వలేకపోయినరు. ఇతను ఏదన్నా అయితే దీక్ష విరమింపజేయకపోతే, తెలంగాణపై ప్రకటన చేయకపోతే దీక్ష విరమించాడు. విరమించకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది రాష్ట్రం అంతా అని చెప్పేది అవుతుందో రిపోర్ట్స్ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతను రాసిచ్చిన డ్రాఫ్టే తెలంగాణ ప్రాసెస్ చేస్తామని 9th నాడు నైట్లో డిక్లేర్ చేసింది తెలంగాణ. దాని తర్వాత ఆంధ్రులు ఎప్పుడైతే తెలంగాణ విభజన జరుగుతుందో మేము సమైక్య రాష్ట్రమే కోరుకుంటాం. రాష్ట్ర విభజన జరగాలంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఉండాలి అనే నినాదం చేసి వాళ్ళు 175 మంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇక్కడ 119, అంతకుముందు తెలంగాణ కోసము ఎంపీలు దాదాపు 13 మంది, 17 మందిలో ఒక ఎంఐఎం చేయలేదు, అందరు రాజీనామా, అంటే స్పీకర్కి అక్కడ. తర్వాత ఎమ్మెల్యేలు దాదాపు ఇక్కడ 119లో 112, 113 వీళ్ళు ఇవ్వాలంగానే ఆ ప్రకటన వచ్చింది. అక్కడ స్టార్ట్ చేసిండు. వాళ్ళు ఒక 160, 170 ఎమ్మెల్యేలు, 25 ఎంపీల్లో 25 ఎంపీలు రాజీనామా చేసి నో వీఆర్ నాట్ గోయింగ్ టు అగ్రీ. దీనిది ఏమైంది, 23కు మళ్ళా రివర్స్ ప్రకటన అయింది, పెండింగ్ పెట్టింది ఏది హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ. తో అప్పుడు ఏం చేశాడంటే 20వ తారీఖు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, డిసెంబర్ 20 ఏమని చెప్పిండంటే చివరి వరకు పోరాటము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు కేసీఆర్. 20 నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ వరంగల్లో, హైదరాబాద్. ఆంధ్ర రాష్ట్ర సీఎం కుర్చీ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమము, వాళ్ళు సీఎం కుర్చీ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం. మాది బతుకు తెరువు పోరాటము, వారిది బలిసిన పోరాటము. ఇది హెడ్లైన్స్, మెయిన్ హిట్ పాయింట్స్. మైకులు విరగొట్టే చంద్రబాబు వారం నుండి ఏమైండు? ఆ వారం రోజులు ఆయన ఏమి మీడియాకు రాలా. చెప్పులు మోయటం ఎందుకు, దమ్ముంటే పార్టీ పెట్టండి. టీడీపీ తెలంగాణ నాయకులకు టీఆర్ఎస్ అధినేత సూచన చేసి 4 లక్షల మంది అంటే 4 కోట్ల జనాభా అప్పుడు తెలంగాణ. నీవేమో దొంగ దీక్ష పట్టినావు ఫింగర్ వేసుకొని, నీ అల్లుడేమో అక్కడ 29 నాడు ఒక 10,000 మంది, 40-50 వేలు అన్నారు, 10,000 జమ అయినారు సిద్దిపేట వేదిక. పెట్రోల్ ₹1,000 పెట్రోల్ క్యాన్స్ ఉన్నాయి. పెట్రోల్ పోసుకున్నాడు ఒక సందర్భంలో, ఆయన టెంప్ట్ చేయడం, అంటే ఉద్యమాన్ని మా మామని తీసుకుపోతున్నాను నేను ఆత్మాహుతి చేసుకుంటా అంటే పోలీసులు. కానీ చారాన్ని అగ్గిపెట్టలేదు. చారాన్ అంటే అంతే 25 పైసలు, 4 అనాలు అందరూ వెనకట. 57లో న్యాయ పైసలు వచ్చినాయి. దానికంటే ముందు కానీలు, 4 కానీలకు ఒక ఏకాన, 16 ఏకానాలకు రూపాయి, 4 ఏకానాలకు చారానా, 8 ఏకానాలకు ఆటానందు సగం రూపాయి. ఇప్పుడు అదే చారానా ఆటానా అనేది పాత వాడే. 1957 కంటే ముందు నాది 1949 డేట్ ఆఫ్ బర్త్ కనుక నేను అనాలు న్యాయ పైసలు అన్నీ చూశాను. ఇప్పుడైతే న్యాయ పైసలు లేవు. అయితే అతను పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్టలేదు, ఆయనకు చారాన అగ్గిపెట్టలేదు. అటు ఆయన దొంగ నాటకం ఆడాడు, ఇప్పుడు వాళ్ళ నాయన దొంగ నాటకం ఆడాడు, బావ తండ్రి. ఇప్పుడేమో నేను చావడానికి సిద్ధమంటుండు. ఏం చచ్చిండ్రా మీరు? అమాయకులను చంపినరు రెచ్చగొట్టి 1,200 మందిని. చావడం అనేది లేనే లేదు వీళ్ళ చరిత్రలో. వీళ్ళ కుటుంబంలో ఎవరైనా చచ్చిండ్రా? మిత్రులు చచ్చిండ్రా? పోనీ అగ్రవర్గాలు ఎంతమంది చచ్చిండ్రన్న? అంతా బడుగు బలైన వర్గాలు, దళితులే కదా, గిరిజనులు కదా. 1,200 మంది చచ్చిండ్రని ఏదైతుందో ప్రచారం చేసుకున్నారు. 14 అధికారం వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ తీర్మానము ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించాడు. మధుసూదనాచారి గారు స్పీకర్. 1,200 మంది చచ్చిన వాళ్లకు సంతాపం 5 నిమిషాలు అన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు కాంగ్రెస్ 21 గెలిచి మొదటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అది. 9.5 సంవత్సరాల అధికారం ఉండే ఎంతమందిని గుర్తించిందండి? 466 మందే కదా. మిగతా 1,200 మంది ఏమైనరు?
అంటే అమరవీరులను కూడా చనిపోయిన వాళ్ళను మీరు రెచ్చగొట్టి చంపి నీ బావ నీ అయ్యా రెచ్చగొట్టి బోగస్ దీక్ష చేసి రెచ్చగొట్టి ఏదైతుందో వాళ్ళని చంపి వాళ్ళ కుటుంబాలకు కూడా ఆ 466 మందికి కూడా అందరికీ ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలే, కొందరికి 25 లక్షలు రాలే, 5 లక్షలు 10 లక్షలు వచ్చినాయి, ఆ కుటుంబానికి ఇల్లు రాలే, 2 బెడ్రూమ్ ఇల్లు. తో ఇటువంటి చరిత్ర ఉన్న కేటీఆర్ ఎవ్వరు నమ్మరన్నా ఇది ప్రజల సింపతి పొందడానికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4 ఇయర్స్. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు స్వీప్ అంటుండు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఏ రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రాలు కానీ ఉమ్మడి కానీ విడిపోయిన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేసినా కూడా అసెంబ్లీ పార్లమెంట్లో ఓడిపోయారు. తమిళనాడులో జయలలిత పోటీ చేయలే, నెక్స్ట్ కరుణానిధి ఉన్నప్పుడు మళ్ళీ పోటీ చేస్తే ఒక కరుణానిధి ఒక్కడే ఎమ్మెల్యే గెలిచి 234 అనుకుంటా అక్కడ 34లో 33 స్థానాలు వాళ్ళు గెలిచారు. విజయకాంత్ 32-33, ఆమె 200 స్థానాలు గెలిచింది. అలాగే ఇక్కడ రామారావు గారు 81 వరకు 87 వరకు సమితి సిస్టమ్ ఉండే, 300 సమితిలే, ఎమ్మెల్యేలు 294, సమితి ప్రెసిడెంట్ అందరప్పుడు. దాన్ని 1096 మండలాలు చేసిండు, ఒక నియోజకవర్గానికి 5 చేసిండు, ఒక్కొందని చేసి బలహీన వర్గాలకు అప్పటి వరకు సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జడ్పీ చైర్మన్ అవకాశం లేదు. కానీ జడ్పీలు బీసీలకు రిజర్వ్ చేశాడు, మహిళలకు చేశాడు, అప్పటి వరకు ఎస్సీలకు ఎస్టీలకే ఉండే. అటువంటిది 1096లో దాదాపు 900 పైన జడ్పీ జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు, జడ్పీలు దాదాపు 21లో 16 మంది గెలిచి, 23లో 19 గెలిచి, 89లో తను ఓడిపోతూ కల్వకుర్తిలో 34 లోక్సభ ఉంటే 2 లోక్సభ వచ్చి 39 కాంగ్రెస్ 183 ఎమ్మెల్యే వచ్చి అధికారం వచ్చింది. జయలలితదో అక్కడ చెప్పారు. యూపీలో మాయావతి బైకాట్ చేసింది ములాయం సింగ్ ఉన్నప్పుడు, తర్వాత ఆమె పోటీ చేస్తే 403 స్థానాలకు 300 పైన స్థానాలు వచ్చి అఖండ విజయం. అంతవరకు ఇప్పటివరకు అన్ని సీట్లు ఎప్పుడు ఎవరికి రాలే, వచ్చి ముఖ్యమంత్రి అయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 31 జిల్లా పరిషత్ కదా, యునానిమస్ కదా, 2 మున్సిపాలిటీస్లుగా, తాడిపత్రి ఇంకేదో వచ్చింది 3 అనుకుంటా, ఓన్లీ 3 మున్సిపాలిటీస్ ఆంధ్రలో. అటువంటిది మొన్న ఏదైతుందో అతనికి ప్రతిపక్ష హోదా రాలే, స్థానిక సంస్థలు ఇంకా స్వీప్, ఇంకొక 1 ఇయర్ టర్మ్ ఉంది వాళ్ళది. తో ఇవన్నీ రిజల్ట్ చూసినప్పుడు అయితేనో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కానీ అధికార పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతారు. ఎందుకంటే అభివృద్ధి డే టు డేలో గ్రామాల్లో జరిగే అభివృద్ధి, అపోజిషన్ ఓట్లు వేస్తే మనకు లోకల్గా ఫండ్స్ రావు గ్రామ స్థాయిలో అని ఎప్పుడు కానీ పవర్ పార్టీకే రిజల్ట్స్ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మోర్ దాన్ 75% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక 4 ఏళ్ళ తర్వాత దేవుడు ఎక్కనో దయ్యం ఎక్కనో, అప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్లా, రేపు నువ్వు జైలు పోతున్నావు, మీ అయ్య పోతాడు, వినొచ్చిందా, రేపు ప్రభాకర్ రావు గారు వచ్చినాక అవన్నీ బయటపడ్డాక ఇంకా చాలా ఉంటుంది. ఏది ఏమైనా కేటీఆర్ దీంట్లో ప్రొసీజర్ను ఫాలో కావడము, అహంకారంతో సర్వం నేనే, నా సొంత డబ్బు లెక్క ప్రజాధనాన్ని ఏదైతుందో ట్రాన్స్ఫర్ చేసింది కనుక ఈ కేసులో జైలుకు పోవడం అనేది ఖాయము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.